నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మాట సూటిగా అడగదలుచుకున్న ఒక పద్మశాలి బిడ్డగా. ఎందుకంటే మీ పరిపాలన తీరు అట్టుంది కాబట్టి. పద్మశాలిలము బానిసలం అనుకుంటున్నావా, బిచ్చగాళ్ళం అనుకుంటున్నావా, మిమ్మల్ని అసలు కాదనుకుంటున్నావా? చెప్పు ముఖ్యమంత్రి, నీ ప్రజాపాలన లోపల పద్మశాలి లేరనుకుంటున్నావా? మా పద్మశాలి ఓట్లు లేకుండానే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? ఇంత వివక్ష మా పద్మశాలి సమాజం పైన మీకెందుకు అని సూటిగా అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీ విషయంలో చాలా ఓపిక పడుతున్నాం మేము. మా పద్మశాలి సమాజంపై వివక్షనే చూపిస్తున్నావు, మోసమే చేస్తున్నావు, అయినా సరే ఓపిక పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, ఏళ్ళకేళ్ళు గడిచిపోయిన బట్టే మీ లోపల మార్పు రాకనే పాయే. ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చరిత్రలో ఎదినాం, అది ఎంతవరకు వాస్తవం. కొద్దిమంది రాజులు పట్టాభిషేకం చేస్తుంటే నరబలిచ్చేవారట, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. మీరు ముఖ్యమంత్రి కాగానే మా నేత కార్మికులు పుట్ట రాలిపోయింది. మొట్టమొదటిసారి నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే మీ ప్రభుత్వానికి హెచ్చరించాను నేను. ముఖ్యమంత్రి గారు, కొద్ది కరుణించండి, మా వాళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పి గొడగొడ ఒత్తుకున్నాం. అయినా సరే పట్టించుకోలేదు. పట 35 మంది నేత కార్మికులు మా కోసం లెక్కల ప్రకారంగా 1 సంవత్సర కాలంలో ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్డులో పడి నష్టపరిహారం కూడా ఇవ్వకపోతుంది. మండలిలో మా పద్మశాలి అగ్రనాయకుడు ఎల్లరమణ గారు, మా వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు, నష్టపరిహారం అని చెప్పి మొత్తుకుంటే మీ తుమ్మల నాగేశ్వరరావు ఆ మాటను కొట్టిపడేసిండు. అంటే మాకంటే తెలిసినట్టుగా తుమ్మల నాగేశ్వరకి మా పద్మశాలి సమాజం గురించి, మా చేనేతల సమస్య గురించి తుమ్మల నాగేశ్వరకి ఏం తెలుసు ముఖ్యమంత్రి? ఆయన పద్మశాలి బిడ్డనా? అది అట్లా అయిపోయిన తర్వాత ప్రభుత్వం రాగానే ఇక నేత కార్మికులు చచ్చిపోవట్రి, పద్మశాలి సమాజంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి పద్మశాలి కార్పొరేషన్ అంటే మా సమాజం విషయంలో వివక్షను చూపించి పద్మశాలి కార్పొరేషన్ అని ఒక మోసపూరిత ప్రకటన చేస్తుంది. ఇచ్చిన పద్మశాలి కార్పొరేషన్ కనీసం మా పద్మశాలి, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా పద్మశాలి నాయకులకైనా పదవులు వస్తుండే కదా. ఆ పదవి ద్వారా, కార్పొరేషన్ ద్వారా ఎంతో కొంత మా పద్మశాలి సమాజానికి మేలు జరుగుతుండే కదా. పద్మశాలి కార్పొరేషన్ ఇవ్వకపోతేవి, ఇటు మా పద్మశాలి సమాజాన్ని పట్టించుకోకపోతేవి, అటు మా పద్మశాలి, మీ కాంగ్రెస్ పార్టీలో మా పద్మశాలి నాయకులు పట్టించుకోకపోతే పద్మశాలి కార్పొరేషన్ అంటే గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి టెక్స్టైల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను పక్కకు పడేస్తుంది, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ పక్కకు పడేస్తుంది, పవర్లూమ్ కార్పొరేషన్ పక్కన పడేస్తుంది. మరి ఇట్లా అయితే మీ పార్టీ జెండా మోస్తున్న మా పద్మశాలి నాయకులకు పదవులు లేకపోయే, మా పద్మశాలి సమాజానికి సంక్షేమం లేకపోయే. ఎంత బాధ! పద్మశాలి కుల బాంధవులరా, ఆలోచించండి అబ్బా, ఆలోచించండి. ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందో మనము. మనం ఓట్లే ఇస్తలేమా? మనకు రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీ విషయంలో చాలా ఓపిక పడుతున్నామండి. ఎందుకంటే మీరు మా పద్మశాలి ఆత్మగౌరవ సభకు వచ్చినప్పుడు మీరు మొగ్గ మీద కాలు పెట్టిళ్ళు, తెలిసి పెట్టిల్లో, తెరక పెట్టిల్లో, కాలు పెట్టిల్లో, అది మీ గుండెకు తెలుసు, మీ మనసుకు తెలుసు. మొగ్గ మీద కాలు పెట్టిళ్ళు, మేము క్షమాపణ చెప్పని చెప్పి డిమాండ్ చేసినాం. మీరు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు. గతంలో మునుగోడు బై ఎలక్షన్ సమయంలో తూర్పు వరంగల్ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ గారు మొగ్గ మీద కాలు పెడితే క్షమాపణ ఇప్పించేదాకా విడిచిపెట్టలేము. మునుగోడు వెళ్ళినాం మేము. అది మా పద్మశాలి పౌరుషం, అది మా దమ్ము. కానీ మీ విషయంలో ఓపిక పడుతున్నాం, ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు. ఆ ఆత్మగౌరవ సభకు వచ్చి 33 కోట్ల రుణమాఫీ ఇచ్చినవా? ఇదేది కాదు పద్మశాలి కుల బాంధవుల, ఇదేది కాదు. ఇక నిశ్శబ్దంగా ఉంటే ఇట్లే. ఇక ముఖ్యమంత్రి గారు మీరు ఏమని అనుకోండి, నేను ఒకటి చెప్తున్నా, పద్మశాలి సమాజం విషయంలో ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మాకు మా పద్మశాలి సమాజమే ముఖ్యము. ఇప్పటికైనా పద్మశాల పట్ల ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత వహించు.